అంటే ఇవాళ హైకోర్టు యొక్క ఆదేశాలు మనకు ఉన్నాయి అధ్యక్ష. అందువల్లనే ఈ ఆదేశాల పరిధిలో మనం కొంత వెనకడుగు వేయాల్సి వస్తుంది అధ్యక్ష. దీని మీద ప్రత్యామ్నాయం ఏం చేయాలనేటువంటి విషయం తప్పకుండా త్వరలోనే గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క రివ్యూ ఉంది అధ్యక్ష. వారితో కూడా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం. అలాగే చరితమ్మ గారు చెప్పారు అధ్యక్ష, ఈ యొక్క ఆస్తుల విషయం అంతా కూడా నోటిఫై చేసినా కూడా దాన్ని అనాధీనం అవుతున్నాయి, ఎవరి మట్టుకు వాళ్ళు ఆక్రమించుకుని అందులో ఉన్నటువంటి మట్టి గ్రావెల్ అవన్నీ కూడా తవ్వుకుపోతున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. నేను వెంటనే దానికి సంబంధించినటువంటి ఆ జోన్ అధికారుల్ని అక్కడికి ఎంక్వైరీకి పంపించి ఏ మేర నష్టం జరిగింది, ఎవరు పర్మిషన్ ఇచ్చారు, ఏ మేరకు ఈ తప్పు జరిగింది అనేటువంటి నిర్ధారణ చేసి అక్కడ జిల్లా కలెక్టర్ ద్వారా దాని మీద యాక్షన్ తీసుకునేటువంటి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ నెంబర్ 67 సార్. అధ్యక్ష, మంత్రి గారికి ధన్యవాదాలు మీటింగ్ ఏర్పాటు చేసినందుకు. ఒకటే అధ్యక్ష, మేజర్ గారి ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పెడితే ఎటువంటి సమస్య ఉండదని అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పెట్టింది మీ అన్ని ప్రాంతాలకు కూడా అది వర్తింపజేసి, ముఖ్యంగా జగదాంబ మారేమిడ ఏరియాలో ఆల్టర్నేట్ ల్యాండ్ ప్రపోజల్ పెడితే ఇమీడియట్గా ఆ ప్రాబ్లం సాల్వ్ అధ్యక్ష. ఆ విధంగా ఆలోచించాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుతాను. ఎమ్మెల్యే గారు, మీతో ప్రత్యేకమైన మీటింగ్ ఉంది ఈరోజు మంత్రి గారికి. అక్కడ చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే మంచిది. ఓకే సార్. నమస్కారం అధ్యక్ష. రాష్ట్రంలో నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న విషయం వాస్తవం అధ్యక్ష. అయితే మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి ప్రతిరోజు ఒక డైలీ ట్రెండ్ మేము ఫాలో అవుతాం అధ్యక్ష. ఏ విధంగా సరుకుల ధరలు మేము పర్యవేక్షించి అనేక ప్రాంతాల్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో దానిపైన ఒక స్పష్టమైన అవగాహన వచ్చే విధంగా మేము 18 సరుకులని ప్రతిరోజు కూడా 77 రెవెన్యూ డివిజన్ నుంచి, ప్రతి రెవెన్యూ డివిజన్లో ఆ మండల హెడ్ క్వార్టర్ నుంచి దాదాపు 150